యోబు గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం. యోబు ఇంకనూ ఉపమానరీతిగా ఇట్లనెను. 2వ వచనం. నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు. 3వ వచనం. నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరచిన సర్వశక్తుని తోడు. 4వ వచనం. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమునుచ్చరించుటలేదు. 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేనెంత మాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. 7వ వచనం. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురుగాక, నన్నెదిరించువారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. 8వ వచనం. దేవుడు వాణ్ణి కొట్టివేయునప్పుడు, వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? 9వ వచనం. వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర్ర వినునా? 10వ వచనం. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? 11వ వచనం. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. 12వ వచనం. మీలో ప్రతివాడు దాన్ని చూచియున్నాడు, మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందురు? 13వ వచనం. దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది బాధించువారు సర్వశక్తుని వలన పొందు స్వాస్థ్యము. 14వ వచనం. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే కదా, వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. 15వ వచనం. వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతి పెట్టబడెదరు, వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. 16వ వచనం. ధూళి అంతా విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను. 17వ వచనం. వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు, నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు. 18వ వచనం. పురుగుల గోళ్ళ వంటి ఇండ్లు వారు కట్టుకొందురు, కావలివాడు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. 19వ వచనం. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరలా లేవరు, కన్నులు తెరవగానే లేకపోవుదురు. 20వ వచనం. భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును, రాత్రివేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. 21వ వచనం. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు, అది వారి స్థలములో నుండి వారిని ఊడ్చివేయును. 22వ వచనం. ఏమియూ కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును, వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. 23వ వచనం. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు, వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. ఆమెన్.